అందరూ ఏమైందని కాల్స్ మెసేజెస్ పెడుతున్నారు. యాక్చువల్గా ఏమైందంటే ఎవరో చేసిన తప్పుకి మనం శిక్ష అనుభవించాలన్నట్టు వేరే వాళ్ళు నాకు బైక్ డాష్ చేయడం అయింది సిరిసిల్లలో. నా పాప కూడా ఉండే వెనకాల, లక్కీగా ఆమెకి ఏం అవ్వలేదు. అప్పుడు మేము పడిన సిచ్యువేషన్లో వేరే వాళ్ళు నా మొబైల్ కూడా వాళ్ళు థెఫ్ట్ చేసారు, నా పర్స్తో సహా. ఎంత మనుషులు ఎట్లున్నారంటే మనం చనిపోతుంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడే కదండి, వేరే వాళ్ళ వల్లనే మా డాడీ కూడా చనిపోయినరు. అది 2012లో మా డాడీకి కూడా ఇట్లనే యాక్సిడెంట్ చేసి చంపేసిర్రు అని ఎందుకన్నా అంటే వాళ్ళు తెలియకుండా వేస్తే కనీసం హాస్పిటల్ కన్నా తీసుకెళ్లేటోళ్ళు. సో వాళ్ళు పారిపోయారు కాబట్టి వాళ్ళే మా డాడీని చంపేసినట్టు నా దృష్టిలో. ఇప్పుడు నాకు కూడా అలానే జరిగింది. వేరే వాళ్ళ వల్ల మనం కోల్పోవాల్సి వస్తుంది. దయచేసి బైకులు నడిపేటప్పుడు మీ ఎంజాయ్మెంట్ కోసం ర్యాష్గా డ్రైవ్ చేయకుండా ఎదుటోళ్ళ గురించి కూడా ఆలోచించి డ్రైవ్ చేయండి.